మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. మీ కృపా కనికరముతో నింపండి. ప్రతిదినం ఈ రీతిగా వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ బలపరచమని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం బిడ్డలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. డ్యూటీల విషయంలో సమస్తమైన వాటిలో మీరు తోడుండండి. దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కాపుదలు ఇవ్వండి. ఆరోగ్యమును, జ్ఞానమును కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న బిడ్డలు చక్కని ఆరోగ్యమును మీ కాపుదలు ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేసి నడిపించండి. గర్భఫలం కావలసిన వారికి గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావలసిన వారికి వివాహాలను ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నిన్నటి దినంలో చిన్న అనారోగ్య ప్రాబ్లం వల్ల వాక్యం చెప్పలేకపోయాను, దయతో మన్నించండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 2వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. దేవుడు ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తుండగా ఆయన చూస్తున్నాడు. కీర్తనకారుడు చేస్తున్న ప్రార్థన విషయంలో ఆయన చెప్తున్నాడు, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. ప్రభా, నేను చేస్తున్న ప్రార్థనకు త్వరగా నీవు జవాబు దయచేసి నా ప్రార్థన త్వరగా విని నీ చెవియొగ్గి. చెవియొగ్గడం అంటే మనం చెప్పిన మాట మీద దృష్టి పెట్టమని, మనం చెబుతున్న అభ్యర్థన పట్ల ఆయన దృష్టి ఉంచమని చెప్పడం అన్నమాట. నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఈ లోకంలో, ఈ సమాజంలో మనకు కానీ, మన బిడ్డలకు కానీ, మన కుటుంబాలకు కానీ కాపుదలగా ఉండేది ఆయనే మనకు కాపుదల. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండు అంటున్నాడు. ప్రాకారము గల ఇల్లు, ఇంటికి ప్రాకారం అనేది ఎంత శ్రేష్టమో, ఎంత ప్రాముఖ్యమో, శత్రువుల బారి నుంచి కానీ, దొంగల బారి నుంచి కానీ, ప్రాముఖ్యంగా జంతువుల బారి నుంచి కానీ ఇంటి చుట్టూ ఉన్న ప్రాకారం ఎంతలాగా కాపాడుతూ ఉంటుందో, ఆయన కూడా ప్రాకారం కలిగిన ఇల్లులాగా నాకు ఉండయ్యా అని కీర్తనకారుడు చెప్తున్నాడు. అంతేకాదు, రక్షించడానికి నాకు ఆశ్రయశైలముగాను ఉండుము అంటూ ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఆశ్రయశైలము అనంటే ఏ స్ట్రాంగ్ రాక్ ఆర్ ఏ షార్ప్ రాక్, అంటే ఒక బండ, ఒక రాయిలాగా ఆయన, అంటే కదల్చలేని రాయిలాగా ఆయన ఉండమని, రక్షించమని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని గురించిన విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఎటువంటి రాక్గా ఉన్నాడో చూడొచ్చు, ఇటువంటి ఆశ్రయశైలముగా ఉన్నాడో చూడొచ్చు. హీ ఈజ్ రిఫ్యూజ్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ హిజ్ పీపుల్. ఆయన విడిపించేవాడు, అలాగే తన ప్రజలకు ఆయన ఒక శ్రేష్టమైన పునాదిలాగా, శ్రేష్టమైన కాపుదలు ఇచ్చేలాగూ ఆయన ఆశ్రయశైలముగా కనిపిస్తున్నాడు. ఈ విషయం బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉందండి. కొటేషన్ చెబుతాను, ప్రభుత్వం అయితే మీరు వాటిని వీలైతే రాసుకుని వాటిని తర్వాత ధ్యానం చేయండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం, 30వ వచనం, 31వ వచనం అండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం, 32వ వచనం, 47వ వచనం, 23వ అధ్యాయం 3వ వచనం, కీర్తనలు 18వ అధ్యాయం 31వ వచనం, 46వ వచనం, అట్లాగే కీర్తనలు 28వ అధ్యాయం 1వ చరణం అండి.
31వ అధ్యాయం 2వ చరణం, 61వ అధ్యాయం 2వ చరణం, 62వ అధ్యాయం 2, 7 చరణాలు, 78వ అధ్యాయం 35వ చరణం, 89వ అధ్యాయం 26వ చరణం, 92వ అధ్యాయం 15వ చరణం, 94, 22వ చరణం, 95, 1వ చరణం. ఈ వచనాలన్నీ కూడా మన తండ్రి అయిన దేవుణ్ణి ఆయన కోటగా, ఆశ్రయశైలముగా, ఆయనే మనల్ని రక్షించి కాపాడే బండగా, ఆయన ఒక అద్భుతమైనటువంటి విడిపించేటువంటి ఆశ్రయశైలముగా మనకి కనిపిస్తూ ఉన్నారు. అలాగే యెషయా గ్రంథం 17:10లో కూడా ఆ మాట మనం చూడొచ్చండి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి విషయానికి వస్తే ఆయన కూడా మనకు ఆశ్రయముగా, ఆయన కూడా మనకు బండగా, ఆయనే మనకు నిరంతరము కాపుదలగా ఆయన మనకున్నాడు. హీ ఈజ్ స్మిటెన్ రాక్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ ది చర్చ్. స్మిటెన్ రాక్ అని అంటే కొట్టబడిన బండ, అండ్ ఫౌండేషన్ ఆఫ్ ది చర్చ్. సంఘం ఏర్పడడానికి, సంఘం అనేటువంటిది ఆవిష్కృతం అవడానికి, సంఘం అనేది పునాదిలో క్రీస్తే ఉన్నారు. ఆ బండ క్రీస్తే అని ఉంటుంది. పేతురుతో ఆయన చెబుతూ ఈ మాట చెప్తాడు, ఈ బండ మీద నా సంఘాన్ని స్థిరపరుస్తాను, కడతానంటాడు. ఏంటా బండ అంటే క్రీస్తే. అంటే సంఘానికి మూలం, సంఘానికి పునాది ప్రభువైన క్రీస్తు వారే. సంఘ ప్రారంభం క్రీస్తులోనే. క్రీస్తుని పక్కన పెడితే అది సంఘం అనిపించుకోదు. క్రీస్తు లేకుండా అది సంఘం అవదు. క్రీస్తు తత్వం లేకుండా, క్రీస్తు లక్షణాలు లేకుండా దాన్ని సంఘం అని మనం పిలవం. కాబట్టి ఆయన కూడా ఒక రాక్ లాగా, అయితే కొట్టబడిన బండలా ఆయన సంఘానికి మూలస్థానంగా మనకు కనిపిస్తున్నారు. ఈ విషయాలు కూడా మనం చూడొచ్చండి. కొట్టబడిన బండ నిర్గమకాండం 17:6లో ఆ విషయాలు మనం చూడొచ్చు. అంటే ఆ బండ నుండి నీళ్లు వచ్చినటువంటి విషయంలో, ఇశ్రాయేలీయులకి మోషే ప్రార్థన చేసి నీళ్లు రప్పించిన విషయంలో ఆ కొట్టబడిన బండ ఎవరో కాదు, క్రీస్తే మన కొరకు ఆయన కొట్టబడ్డాడు. తద్వారా ఆయన ఆ బండ నుండి నీళ్లు రప్పించినప్పుడు అందరూ కూడా సంతృప్తిగా వాటిని ఉపయోగించుకునే విధానం మనకి తెలుసు. అలాగే ద్వితీయోపదేశ కాండం 8:15లో, 32, 13, 15, 18 వచనాల్లో, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 20వ చరణం, 105వ అధ్యాయం 41వ చరణం, 114, 8వ చరణం, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, 10వ అధ్యాయం 4వ వచనం, కొలసి పత్రిక 1వ అధ్యాయములో యేసుక్రీస్తు వారిని గూర్చిన శ్రేష్టమైన మాటలు. ఆయన తప్పించువాడు, విడిపించువాడు, రక్షించువాడు అని. అందుకని 2వ వచనంలో, 2వ చరణంలో కీర్తనకారుడు చేస్తున్న ప్రార్థన మనం కూడా చేయగలిగే స్థితికి మన ఆధ్యాత్మిక విశ్వాసం ఎదగాలి అని చెప్తున్నాడు. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. అయ్యా, నేను చేస్తున్న ప్రార్థన ఆలకించి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించడానికి నాకు ఆశ్రయశైలముగాను, అంటే బలమైన బండగాను, ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ప్రాకారము కలిగిన ఇల్లు ఎంత శ్రేష్టమో, ఎంత క్షేమకరంగా ఉంటుందో మనం సామెతలు అనుకుంటాం ఒక మాట చూస్తాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకునలేని వాడు కూడా అంతే అంటాడు. అంటే ప్రాకారం లేక పురాలంటే పట్టణాలు, ప్రాకారం లేక ఇవన్నీ కూడా నాశనం అయిపోవడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. సామెతలు 25:28లో ఆ మాట చూస్తాం, ప్రాకారం లేక పాడిన పురం ఎంతో అని. కాబట్టి క్రీస్తే మనకు ఒక ప్రాకారము కలిగిన ఇల్లులాగా మనల్ని నిరంతరం, మనలను మన కుటుంబాలను ఆయన నిత్యము కాపాడుతూ ఉంటాడు. మనం చేయాల్సిన ప్రార్థన ఇదే, అయ్యా నీ చెవియొగ్గు నన్ను రక్షించు, త్వరగా విడిపించు, నాకు ఆశ్రయశైలముగా ప్రాకారము గల ఇల్లుగాను ఉండుమని ప్రార్థన చేస్తే ఆయన తప్పనిసరిగా మనకు కాపుదల, రక్షణ ఇస్తాడు. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.